క్రాంతి టీవీ మీడియా ఛానల్ ద్వారా దేశంలో ఉన్న సమస్త ప్రజానీకానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం మంగళగిరి ప్రాంతంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు నిరాహార దీక్ష ప్రారంభించి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి ఈరోజు 3వ రోజు కావస్తుంది. ఈ ప్రభుత్వానికి 45 రోజుల ముందుగానే ప్రకటించి ఏప్రిల్ 11 నుంచి నిరాహార దీక్ష చేస్తాను. 5 ప్రధాన డిమాండ్లు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకి 3 కోట్ల మంది ప్రజానికి సంబంధించిన 5 డిమాండ్లు వెంటనే మీరు సానుకూలంగా స్పందించండి అని తెలియజేసి ఉంటే ఈరోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారి కేబినెట్ మంత్రులు కానివ్వండి, బీసీ మంత్రులుగా ఉన్న మంత్రులు కానివ్వండి, ఈ రోజు నాటికి ఎలాంటి స్పందన లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక వ్యక్తి అడ్వాన్స్గా మీకు తెలియజేసి నిరాహార దీక్ష కూస్తున్నారని చెప్పి 3వ రోజు అయింది. ఆయన ఆరోగ్యం గంటకు క్షీణిస్తూ ఉంది, చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. అయినా కూడా మీ ప్రభుత్వం, మీ అధికార యంత్రాంగం ఇంతవరకు స్పందించలేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారికి ఏమన్నా జరిగితే ఈ రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా మారుతాయి. బీసీవై పార్టీ తరఫున మీ ప్రభుత్వాన్ని ఇందు మూలంగా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఇకనైనా మీరు స్పందించి వెంటనే సానుకూలంగా స్పందించండి. ఆయన ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు కూడా 48 గంటలు దాటితే ప్రభుత్వ డాక్టర్లకి, ప్రభుత్వ యంత్రాంగానికి బాధ్యత ఉంటుంది. ఒక మనిషి ఒక ఫిక్స్డ్ ప్లేస్లో నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే స్పందించి ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి. అది కూడా మీరు స్పందించలేదంటే, ఈ రాజ్యాంగపరమైన బాధ్యతకు కూడా మీరు స్పందించలేదంటే చాలా దారుణం ఇది. ఇంత చులకనైన విధానం మీకు సరిపోదు. ఇది రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది బీసీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీకు తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, ఇకనైనా స్పందించండి గౌరవ ముఖ్యమంత్రి గారు.